అందరికీ అతను ఒక పవర్ స్టార్ గానే పరిచయం. కానీ కొందరికి మాత్రం అతను ఫిలాసఫర్, క్రియేటివ్ జీనియస్. ఇంకొంతమందికైతే ఎవరికి అర్థం కాని మనిషి, ఒక పిచ్చోడు. ఎందుకు ఒక్క మనిషిపై ఈ వ్యవస్థకు ఎన్ని భిన్నాభిప్రాయాలు అని విశ్లేషిస్తే చాలానే చెప్పుకోవాలి. అతని వృత్తి ప్రవృత్తి గురించి చాలానే మాట్లాడుకోవాలి. పవన్ కళ్యాణ్ ఆ పేరు విన్నా, విజువల్ చూసినా, ఫోటో చూసినా, క్లిప్పింగ్ చూసినా నాకు బాడీలో ఇక్కడి నుంచి ఇక్కడ కరెంట్ పాస్ అవుతుంది. సో పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ రెమ్యునరేషన్ అంత రెమ్యునరేషన్ బయట చెప్పుకుంటారు కదా. ఫ్యాక్ట్ ఏంటంటే ఆయనకి ఏదైనా సినిమాకి అవసరమైనప్పుడు ఆయన అది బడ్జెట్లో ఉండదంటే ఆయన రెమ్యునరేషన్లో కట్ చేసుకోమని మరి ఆయన ఆ టెక్నికల్ ఎక్విప్మెంట్ తెప్పిస్తారంట. పవన్ కళ్యాణ్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నా గురించి మంచిగా ఆలోచించాను. పవన్ కళ్యాణ్ గారు సూపర్ న్యాచురల్ చేస్తారు. పవన్ జీవితం ఎన్నో ఒడిదుడుకులు. అయితే అవన్నీ తనకు తాను తెచ్చుకున్నవే. అసలెందుకు ఈ పవన్ కు ఇంత తెచ్చిపెట్టుకునే కష్టం? అన్న చిరంజీవి మెగాస్టార్ గా ఉన్నప్పటికీ ఎందుకీ నానా హైరానా అనుకుందామా? అయితే పవన్ మాత్రం మన మాటల్ని ఊరికే కొట్టిపారేస్తాడు. తనను చిరంజీవి తమ్ముడిగా ప్రపంచం గుర్తించడాన్ని మౌనంగా విభేదిస్తాడు. హీరో అంటే ఆడికార్, ఓక్లే కళ్ళజోడు పెట్టుకుని కృత్రిమంగా మాట్లాడడం, ఎక్కడ లేని లౌక్యాన్ని ప్రపంచం ముందు ప్రదర్శించడం కాదంటాడు పవన్. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ అందరి హీరోల్లా తను కాదు అంటాడు. హెల్మెట్ లేకుండా కూడా వెళ్తాను ఒకసారి. యాక్సిడెంట్స్ ఏం జరగవా అంటే మీ చుట్టుపక్కల? నన్ను బైక్ చూస్తారు, బైక్ చూసే లోపు నేను అక్కడి నుంచి వెళ్ళిపోతాను. నన్ను ఎవరు పట్టించుకోరు. అచ్చా, ఆ బైక్ ఉండడం చాలా బైక్ నాకంటే బైక్ చాలా బాగుంటది కదా, నా మొహం ఎవరు చూస్తాడు. నా అన్నయ్య పవన్ కళ్యాణ్ మనిషిగా అత్యున్నతమైన వ్యక్తి. He's a really, really nice guy, very respectful, a true gentleman, I would say. పవన్ కళ్యాణ్ గారు కూడా వర్క్ చేస్తే నాకు మంచి ఎక్స్పీరియన్స్. డౌన్ టు ఎర్త్ అండ్ సో ఫ్రెండ్లీ. Whether I do films in the future or not, whether I do good films in the future or not, I know at least I'll have the satisfaction that I've done a film with Pawan Kalyan. Like, I was completely in love with him. I mean, he was one guy I used to look up to him and I used to be like, wow, why can't everybody be like him? There were times when he was shooting outdoors in villages down south, when he was extremely protective about me and about all of the women on the set. I would love to work with Pawan Kalyan. You know, he used to speak with everyone, care about everyone. When you see him on screen, it's just like, it's amazing. He himself is a brand. అందుకు కారణాలు లేకపోలేదు. పవన్ కళ్యాణ్ వృత్తికి ప్రవృత్తికి భూమ్యాకాశాలంత తేడా ఉండడమే అతని అంతు చిక్కని ప్రవర్తనకు కారణమంటారు. చిన్నప్పటి నుంచి పవన్ వ్యక్తిత్వం పోత పోసుకునే సమయం నుంచి ఎన్నో ప్రభావాలు అతని మీద పడ్డాయని పవనే అంటుంటాడు. పవన్ హై స్కూల్ వయసులో పెద్దగా చదివేవాడు కాదు. చాలా పరీక్షల్లో బాగానే తప్పాడు. జనరల్గానే ఆయన అంటే రెస్పెక్ట్, బట్ దాని తర్వాత ఆయన మీద ఇమేజ్ నాకు ఇంకా పెద్దదైపోయింది. నాకు కళ్యాణ్ బాబు ఒకసారి మార్చేదారు నా కొత్తల్లో. నువ్వు ఇట్లిస్తున్నావు, ఇలా వస్తున్నావు, ఎలా సంథింగ్ న్యూ. His film, all his films are something different. నేనంటే ఏ డైరెక్టర్ అంటే రెడీగా ఉంటాడు. పవన్ కళ్యాణ్ ఇస్ ఎ హ్యూజ్ స్టార్. ఆంధ్రప్రదేశ్లో ప్రేక్షకులు అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు అది కరాటే నేర్చుకుని he has done it. Because today I am in this position because of Kalyan. I have to say that. తను ఏదైనా ఒకటి అనుకున్నాడు అన్నాడు అంటే ప్రామిస్ చేశాడంటే తను నిలబెట్టుకుంటాడు. పెదాల నుంచి మాట బయటకు రాదు, పెదాల తర్వాత మాట దాటిందా ప్రాణం పైన మాట చెల్లుతుంది. అంత మాత్రాన అతని పని అయిపోయిందని కాదు. వ్యవస్థను ప్రతిబింబించని పాఠ్య పుస్తకాలు తనకు నేర్పేదేమీ లేదని ఆనాడే తెలిసిపోయింది కనుకే అయిష్టత చూపానంటాడు. అయితే గ్రంథాలయం అప్పటి నుంచే పవన్ కు పుస్తకాలన్నా సాహిత్యమన్నా తెగ పిచ్చి. అదే అతనిలోని భిన్న ధోరణులకు కారణమైంది. అంటే ఎక్కడ ఇవి చదువుకోలేకపోవడం వల్ల ఏమైందంటే నాకు అర్థమైంది కదా వాళ్ళు టీచర్స్ ఏం చెప్పి. సో నాకు ఇండివిజువల్ నాకు వాళ్ళు చెప్పే సబ్జెక్ట్ నేను విడిగా చదువుకునేవాడిని. అలా స్టార్ట్ అయిన తర్వాత సాహిత్యం ఇట్లాంటివి అన్నమాట. తెలుగు ఎక్కువ తెలుగు చదివాను. అలా ఇంకా ఇంటర్మీడియట్ స్టేజ్ కల్లా వేరే బుక్స్ అన్ని కూడా చదవడం మొదలు పెట్టారు. ఆ పుస్తకాలు వదిలేసి వేరే పుస్తకాలు చదవటం కాబట్టి. అలా పెరిగి పెద్ద అయిన తర్వాత పవన్ అన్న చిరంజీవి స్టార్డమ్ షాడో
తమ్ముడిగా తన మీద పడకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. కానీ దాన్ని తప్పించుకోవడం అంత తేలిక కాదుగా. అదే పవన్ కు మిగిల్చిన మొదటి గొప్ప అసంతృప్తి. ఆ తర్వాత తెరంగేట్రం సమయంలోనూ పవన్ తన పరిచయం ఒక కొత్త హీరోలా మాత్రమే ఉండాలని కోరుకున్నాడు. అది సాధ్యం కాలేదు. కానీ ఆ తరువాత వచ్చిన సినిమాలతో, ముఖ్యంగా తొలి ప్రేమ లాంటి బ్లాక్ బస్టర్ తో తనకంటూ ఒక దారి వేసుకున్నాడు పవన్. ఒక దశలో అన్నయ్యను మించుతాడా అన్న సందేహమూ కలిగేలా చేశాడు. అయితే పవన్ కు బ్రేకులు ఎవరో వెయ్యరు, తనకు తానే వేసుకుంటాడు. ఖుషి విడుదలై పెద్ద హిట్ అయిన తర్వాత పవన్ 3 ఏళ్ల పాటు ఇంటికే పరిమితమవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అంత పెద్ద సక్సెస్ తర్వాత కూడా అసలెందుకు ఈ సైలెన్స్ అన్నది పెద్ద ప్రశ్న. అసలు అప్పుడు పవన్ ఏం చేశాడో చూద్దాం. పవన్ కళ్యాణ్ పొద్దున్నే నిద్రలేచిన దగ్గర నుంచి ఎవరిని కలిసేవాడు కాదు. జూబ్లీ హిల్స్ ఖాళీ చేసి నార్సింగి అవతలున్న ఫామ్ హౌస్ లోనే గడిపేవాడు. అక్కడ ఏం చేసేవాడంటే, కొంచెం కష్టమైన ప్రశ్నే అది. అక్కడ నులక మంచంలో పడుకొని తనకిష్టమైన తత్వవేత్తల పుస్తకాలు చదివేవాడు. ముఖ్యంగా జిడ్డు కృష్ణమూర్తి, ఉప్పలూరి గోపాలకృష్ణమూర్తి, చలం, తిలక్, కేశవరెడ్డి పుస్తకాలలో మునిగిపోయేవాడు. తననింతగా మార్చివేసింది, తన మూలాలను కదిలించింది యూజీనే అంటాడు పవన్. యూజీ తత్వవేత్తగా తనను వెంటాడి వేధించాడని చెబుతాడు. సాత్రే, జేకేలు తత్వవేత్తగా తనను నిర్బంధించారని చెబుతూ ఉంటాడు. తిలక్ అమృతం కురిసిన రాత్రి, శ్రీశ్రీ మహాప్రస్థానం కంఠస్థం చేసిన పవన్ కేశవరెడ్డి రాసిన అతను అడవిని జయించాడు అనే ఒక్క పుస్తకం సంవత్సరం పాటు తనను వెంటాడిందని చెబుతూ ఉంటాడు. పవన్ ఒక రకంగా సాహిత్యానికి, తత్వశాస్త్రానికి ఎడిక్ట్ అయ్యాడని తనే అంటుంటాడు. భానుమతి పాడిన పాటలన్నా, ఎన్టీఆర్ పౌరాణిక పాత్రలన్నా, అన్నిటికంటే ముఖ్యంగా ప్రజాగాయకుడు గద్దర్ పాడిన పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ పాటంటే ప్రాణం అంటాడు పవన్. నాకు రేడియో సినిమా గుర్తుంది సార్, 3rd క్లాస్లో 4th క్లాస్లో. నాకేంటంటే సినిమాలు వింటాం అవన్నీ అంటే అట్లా నాకు పాత పాటలు అలవాటైంది. నాకు ముందు వాటి విలువ తెలియదు నాకు నిజంగా. మెయిన్ ఇంటర్మీడియట్కి వచ్చాక నాకు వాటి విలువ తెలిసింది. సాహిత్యం విలువ కానీ నేను అప్పటికి కొద్దిగా నేను చదువుకోవడం స్టార్ట్ చేశాను. సో మెయిన్ సాహిత్యం నుంచి వాటి అర్థం స్టార్ట్ అయ్యి అప్పుడు ఎక్కువ పాత తెలుగు సినిమాలు చూసాను. అంటే మనకి దూరదర్శన్లో తెలుగు సినిమాలు వచ్చాయి. అవి చూసిన తర్వాత నాకు ఎందుకు ఒకసారి చూడటం అలవాటు అయిపోయి హుక్కాన్ అయిపోయినాడు. అంతేకాదు, గద్దర్, గోరెటి వెంకన్న, మాస్టార్జీ పాటలంటే చెవి కోసుకుంటాడు. ఒక రకంగా తెలుగు మెయిన్ స్ట్రీమ్ సినిమాలో జానపద పాటలు పెట్టే ట్రెండ్ పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమాతోటే మళ్లీ మొదలైందనాలి. పవన్ కళ్యాణ్ అభిరుచులే కాదు, అలవాట్లు డిఫరెంటే. జీన్స్, టీషర్ట్లు అస్సలు గిట్టవు పవన్ కి. ఇంట్లో పవన్ చేనేత కార్మికులు తయారు చేసిన ముతకలుంగి, తెల్ల చొక్కా వేసుకుంటాడు. ఇంట్లో ఉన్న 10 గదుల్లో 6-7 గదుల నిండా పుస్తకాలే ఉంటాయి. ఊరికో షూటింగ్కో వెళ్లేటప్పుడు సూట్ కేసు నిండా బట్టలకు బదులు పుస్తకాలే నిండుతాయని పవన్ అనుచరులు అంటుంటారు. అంతేకాదు, షూటింగ్ మధ్యలోనూ అందరి హీరోల్లా కలివిడిగా ఉండడం పవన్ కు తెలీదు, పుస్తకంలో మునిగిపోవడం తప్ప. రాజకీయంలోకి వచ్చినప్పుడు పవన్ ఒక సంచలనమే. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ను పంచలోడదీసి కొట్టండి అన్న మాట పెను దుమారం లేపిన సంగతి తెలిసిందే. పవన్ కు మనుషుల్ని మేనేజ్ చేయడం తెలీదు, ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం మాత్రమే తెలుసుంటారు పవన్ తెలిసిన వాళ్లంతా. ఒక దశలో అన్నయ్యతోనూ రాజకీయాల్లో పొసగని పరిస్థితి పవన్ది. వ్యక్తిగత జీవితంలోనూ అనేక కుదుపులకు లోనైన పవన్ ఇంకా తనకు బతకటం రాలేదనే అంటుంటాడు. ఏం నేర్చుకున్నావు అంటే మనకేం తెలియదని అర్థం అవుతుంది. అంటే ఏ విషయంలో? చాలా అన్ని విషయాలు. ఇంకా ఏం తెలియదు అంటే కొంత జ్ఞానం ఉంటేనే, అంటే కొంత విషయం తెలిస్తేనే చాలా తెలిసినట్టు ఉంటుంది. బాగా నేర్చుకునే కొద్ది ఏమర్థం అవుతుంది అంటే మనకేం తెలియదని అర్థం అవుతుంది. అంటే ఇంకా తెలుసుకోవాలని కాదు, అంటే మనం సరిపోదని అర్థం అవుతుంది. అంటే మనకి మిడిమిడి జ్ఞానం అనిపిస్తుంది. చివరకు సెల్ ఫోన్ సైతం వాడని పవన్ మనుషుల మధ్య కల్మషం పేరుకుపోతోందని బాధపడుతూ ఉంటాడు. గెలుపుని, ఓటమిని ఒకేలా చూడగల శక్తి తానింకా నేర్చుకుంటూనే ఉన్నానంటాడు పవన్. సినిమాలు తాను బతకటానికి ఎంచుకున్న ఒక మార్గం మాత్రమే అంటాడు. సైలెన్స్ కన్నా గొప్పది, సాధించేది ఈ ప్రపంచంలో ఏదీ లేదని మౌనంలోకి వెళ్లిపోతాడు ఈ పవర్ స్టార్.
అతని అభిమానులు మాత్రం అతనికి అడిక్ట్ అవుతూనే ఉంటారు. దట్ ఈజ్